అయితే మీరు ఇంకొక పాట రాసిరన్న, అయ్యా అనేటువంటి ఒక పాట రాసిరు. ఏం పాట అన్న అసలు! ఆ పాట వింటుంటేనైతే నేనే ఒకసారి ఏడిచిన నిజంగా వాస్తవానికి. ఆ లైన్స్ అని వింటుంటే అయితే ఎట్లుంటది అంటే, నాకు అర్థమైనటువంటి భాష ఏంటంటే, ఆ పాట ఒక ఇంట్లో ఒక తండ్రి చచ్చిపోతే లేదా ఒక రైతు చనిపోతే మహా అయితే వాళ్ళ భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఇంటి పక్కన చుట్టాలు పక్కాలు ఒక 2 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు. కానీ ఆ రైతు చనిపోతే రైతు పెంచిన రైతుకు ఉపయోగపడేటువంటి పశువులు కూడా మీరు ఏడిపించారు. ఆ ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? పశువులు కూడా ఏడవాలి, అవి కూడా బాధపడతాయా అసలు ఒక రైతు చనిపోతే? అంటే ఈడ మీరు ఒకటి గమనించాల, తల్లిదండ్రులకు, రైతు కుటుంబంలో తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఆ పిల్లలకు కూడా అంత అవును దాని పట్ల అంత ఉంటది బాధ్యత, బాధ ప్రతిదీ వాళ్ళు చూస్తుంటారు. అందుకే ఈడ బిడ్డలే వాడతారు. తండ్రి చనిపోతే తండ్రిని గుర్తు చేసుకుని బిడ్డలే వాడతారు. అంతే. అందుకే అలా గొప్పగా ఉన్నాయండి. నాకు కూడా ఈ పాట రికార్డ్ అయ్యేటప్పుడు కీర్తన స్టూడియోలో చేసేటప్పుడు కుదర్చినప్పుడు పెద్ద కవ్యాన్ని ఎవరు పిలిచినా రావాల్సింది, ఎట్లా అంత బాగుండే. ఫస్ట్ గోరటెంక నాకు వినిపించిన స్టూడియోలో విని ఇట్లా ఇట్లా కూర్చొని నేను ఇట్లా ఇట్లా చేయగలిగిన బాగా రాసినవాడు. గూడంజన్న మేము మునుగోడులో దుమ్దా వేస్తుంటే కార్లో ఈ పాట వినిపించిన. గూడంజన్ ఏమైనా అసలు మేము రాయాలి ఆడపిల్లలు, ఎట్లా రాసినావు అసలు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు. మంచిగా వాడింది అశ్విని కూడా సింగర్. అవును, అసలు ఎంత ఎమోషనల్ గా ఉంది ఆ పాట అంటే. ఒకసారి పాడండి అన్న పాట. కష్టమే నీ వంతు అనుకొని కాలముతో పోటీ పడితివి, కలిమిలేములు ఎరుగకుండా ప్రేమతోటి మమ్ము వెంచితివే అయ్యా. చావరికి మనసు ఎట్లొచ్చే అయ్యా, మేము నీకు గుర్తు రాలేదా, సేను కోసం చెలుక కోసం సాగునీటి పోర్ల కోసం అప్పు తెచ్చి పత్తి వెడితే నకిలి విత్తనాలు కరిసే వరస కరువులు అరక నిడిశాయా అయ్యా. గిట్టుబాటు లేని వ్యవసాయం అయ్యా, రచ్చకీర్చెను మన సంసారం, కోడి కూత యాళ్ళప్పుడు కునుకుపాటు నిదురాపుడు అప్పులిచ్చిన సాములు తలుపు దట్టి లొల్లి వెడితే బాకి గట్టని బయటికి ఇచ్చిండ్రా అయ్యా. జాలి చూపుతో గడువులడిగితివా అయ్యా, కంటికి నీవు పుట్టెడేచితివా, ఇంటి పెద్ద దిక్కుపోయి అమ్మ పిచ్చి సూపులాయి ఎదిగి ఉన్న ఆడపిల్లలు. ఇందులో ఒకటి బాగా అంటే రైతుకు పశువులు లేగదూలతో కూడా సంబంధం ఉండదు. దుక్కి అలా కూడా నేను ఫస్ట్ చరణంలో పెట్టిన, ఆకలేసే అల్లకమ్మ సద్ది బువ్వ పట్టుకొని శలకలల్లా వెతుకుతుంటే లేగదూడలెదురు వచ్చాయా అయ్యా. ఆత్మగల్లా రైతులేడని అయ్యా, మందు దాగి మరుణమైనడని ఇంటి పెద్ద దిక్కుపోయి అమ్మ పిచ్చి సూపులాయి గూడు చెదిరిన పక్షులోలే గోడు నెల్లా వీసుతున్నం ఎదిగి ఉన్న ఆడబిడ్డలమే అయ్యా. మా బాధలెవరు తీర్చవస్తారే అయ్యా, మా గోసలెవరు చూడవస్తారే. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఉండదు, రైతు ఏడ్చిన రాజ్యం ఉండదు, భూమి తల్లి గర్భశోకాలే అయ్యా.
ఈ శాపమవరి పాపముగా మిగిలే అయ్యా, మేము మీకు గుర్తు రాలేదా, సావనికి మనసు ఎట్లొచ్చే. ఎంతమంది రైతు ఆత్మహత్యలు, ఎంతమంది కుటుంబాలు, ఎంత ఆ పిల్లలు ఏమైనా, తండ్రి కోల్పోయిన కుటుంబాలు ఏమైనా, వ్యవసాయం కోల్పోయిన కుటుంబాలు ఏమైనాయి. చాలా అండి విధ్వంసం ఇది. నిజంగా అంటే ఆ కూతురు పాట పాడడం అనేది ఇంకా అద్భుతం. అంటే ఆమెను ఆమె వర్ణిస్తుంది. తెలంగాణలో రైతుల కుటుంబాల పిల్లలు ప్రతిది తెలుసు సార్. ఎంత చిన్న పిల్లలు ఉండే కష్టాలు తెలుసు సార్. అలాంటి దుఃఖాల్లో కష్టాల్లో నేటికి రైతులు కొనసాగుతున్నాడు. నేటికి నేను కూడా రైతు కుటుంబంలో ఉన్నాను. ఇంకోటి అన్న, ఇప్పుడు ఈ పాటలన్నీ రాస్తున్నట్టు క్రమంలో మీరు ఎప్పుడైనా అనుకున్నారన్నా, నేను రాస్తున్న ప్రతి పాటకు నాకు అవార్డు రావాలి, ఎవరైనా గుర్తిస్తే బాగుండు, సో నేను ఇంకా వెలుగులోకి రాలేకపోతున్నా అని ఇటువంటి ఎప్పుడైనా అనిపించింది ఆ బాధ? ఫస్ట్ వెలుగులోకి రాకపోతున్నా అనేది ఎన్నడూ అనుకోలే. ప్రజలు నన్ను వెలుగులో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా మీరు ఉదయ్ వచ్చి రాగానే ఏమన్నా అంటే, అన్న మీ పాటలేని లేదు, మా ఇంటి దగ్గర సీడీ ప్లేయర్ ఉండే, మా నాన్న తెచ్చి పెడితే మీ పాటలేనా. అట్లా ఉదయ్ గారి సంతోషం ఏంటంటే, కోదారి సీన్ అనేది తెలియకపోవచ్చు కానీ నా పాటలు తెలుసు. నేను మొన్న ఒక చిన్న కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళిన, పోతే ఊకే అన్న మిమ్మల్ని ఎన్నో చూసినా అట్లున్నా అని అంటున్నారు. అంటే ఎందుకు తమ్ముడు అంటే, చూసినట్టుందని, ఎన్నో అయితే చూసినా నేను మిమ్మల్ని అంటే, అంటే పక్కన నేను నాతో పాటు ఉంటారు కదా, కోదారి సీన్ అన్నారా నీకు తెలియదా అన్నాను. ఇట్లా పాట చెప్పారు. అన్న నీకు దండం పెడతాను ఒక్క నిమిషం అన్నా అని వాడు ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, వరంగల్ దగ్గర, అమ్మాయిగా నువ్వు మా అమ్మ పనికి పోయేటప్పుడు తాళం వేసి పైన పెట్టిపోయేదట, వాడు ఇట్లా ఎక్కి గొల్లం తీసి ఎరికాను మీకు. అవునవును, ఇట్లా తలుపులు ఎక్కి ఉంటది. అవును, ఇట్లా ఎక్కి వాడు గొల్లం తీసి తాళం కిందకి అందిస్తే బేడం తీసి మెల్లగా గొల్లం తీసి కింద ఆ కథం ఉరికి సీడ్ ప్లేయర్ ఈ పాట పెట్టుకొని పైలం క్యాసెట్ పెట్టుకొని తినేసేపు మొత్తం అది చూసేదట. మళ్ళా బంద్ చేసిపోయేదట వాళ్ళ అమ్మతో మాట్లాడిచ్చి. ఓకే, అదొకటి. నేను బస్సులో ప్రయాణం చేస్తాను, చాలా మంది ఇలా పాట చెప్పకనే చాలు, పాటలు ఈ వెలుగులోకి నన్ను ఎవరు తేవాలండి, ఎవ్వరు తేవాల్సిన అవసరం లేదు. ప్రజలు సాహిత్యం మన రాసే పాట ప్రజల పక్షాన్ని ఉంటే, ప్రజలు నేను తెలియకపోవచ్చు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక ఊరి పోయినా దూపైతుంది, మంచిలు ఈ అమ్మాయి ఎండ కొడుతుంది, నీడకు నిలబడతా అంటే, ఎవరయ్యా మీ ఊరు అంటే, పలాని ఊరమ్మ నేను కోదారి సీన్ ఇట్లా, అయ్యో బిడ్డ రా ఇంట్లోకి వచ్చి కూర్చో అనే ఈ గుర్తింపు అవుతుంది.